బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆదికాండము 29వ అధ్యాయము చదువుకుందాం. 29:31 వచనాన్ని మనందరం చదువుకుందాం. బైబిల్ తీశారా? ఆదికాండము 29 అధ్యాయము 31 వచనం. అందరం కలిసి చదువుకుందాం. చదవండి అందరూ. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను, రాయేలైతే గొడ్రాలై ఉండెను. చాలు. పరలోకపు తండ్రి, ఈ లేఖనం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే, లేయా ద్వేషించబడుట. వింటున్నారమ్మా? ఎవరు ద్వేషించబడుతున్నారు చూడండి. లేయా ద్వేషించబడ్డది. యాకోబుకు లాబానుకు 2 కుమార్తెలైతే ఒక ఆమెనేమో రాహేలు, ఒక ఆమెనేమో లేయా. 17వ వచనం చూడండి. దాంట్లో 29:17 ఉంటుంది. చదవండి. లేయా జబ్బు కండ్ల గలది, రాహేలు రూపవతి సుందరి అయి ఉండను. చాలు. ఇక్కడ మీకు అర్థమైంది కదా? 2 అక్క చెల్లెళ్ళు. వినండి అమ్మా, సహోదరులు, వాక్యాన్ని విందామా? ఒక ఆయనకు లాబానుకు 2 బిడ్డలు పుట్టారు. ఒక ఆమె అందంగా ఉంది, ఒక ఆమెనేమో అందంగా లేదు. సంబంధం వచ్చింది. సంబంధం వస్తే వచ్చిన వాళ్ళందరూ అందమైన అమ్మాయినే చూస్తురు. ఈ జబ్బు కండ్లదాని వద్దంటురు. చాలా సంబంధాలు వచ్చిపోయినాయి. ఎన్ని సంబంధాలు వచ్చిపోయినాయో! ఎవరు వచ్చినా ఆమె జబ్బు కండ్లది, ఆమె కర్రెగా ఉంది, నల్లగా ఉంది, పొట్టిగా ఉంది, నాకు వద్దు అంటారు. మరి ఏం చేస్తాం? దేవుడు అట్లా పుట్టించినప్పుడు ఏం చేస్తాం చెప్పు? అందరిని ఒక రకంగానే పుట్టిస్తాడా దేవుడు? కొందరు నల్లగా ఉంటారు, కొందరు తెల్లగా ఉంటారు, కొందరు పొడుగ్గా ఉంటారు, కొందరు పొట్టిగా ఉంటారు, కొందరు అందంగా ఉంటారు, కొందరు జర వికారంగా ఉంటారు. కానీ నల్లగున్నోళ్ళకు సంబంధాలే రావు. సంబంధాలు చూసేటప్పుడు ఏం చెప్తారు తెలిసినా? నాకు, నేను 200 పెళ్ళిళ్ళు చేసినా నన్ను అడుగుతారు, తెల్లగుందా అమ్మాయి? ముందు తెలుపు అడుగుతారు. తెల్లగుందా? చదువుకుందా? ఏం చదువుకోవాలి? బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన అమ్మాయిని చేసుకోవాలి, డిగ్రీలు కాదు. ఈ లోక సంబంధమైన చదువులు చాలా ఉన్నాయి, పనికిమాలిన చదువులు. స్కూల్స్ అంటూ, కాలేజీలు అంటూ ఈరోజు యూత్ ఎలా చెడిపోతుంది? పాడైపోతలేరా? సంబంధాలు చూసేటప్పుడు చదువుకుందా అన్నప్పుడు బైబిల్ చదువుందా అని అడగాలి. బైబిల్ చదువుకున్న అమ్మాయిని చేసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు. అత్తని అర్థం చేసుకుంటుంది, మామని అర్థం చేసుకుంటుంది, భర్తని అర్థం చేసుకుంటుంది. బైబిల్ చదివిన అమ్మాయి ఉందా అని అడగాలి. ఓకే, తెల్లగా ఉందా అడుగుతారు, చదువుకుందా, సన్నగా పొడుగ్గా ఉందా అడుగుతారు. ఇవన్నీ అడిగిన తర్వాత మళ్ళీ అడుగుతారు వాళ్ళు, ఏమన్నా కట్నం ఎంత ఇస్తారు? ఇలా అడుగుతూ ఉంటారు కదా. మనకు తెలిసిన విషయమే కదా, లోకం అలా ఉంది. మరి అదే సందర్భంలో లేయా కూడా ద్వేషించబడింది. లేయా ద్వేషించబడింది. చెల్లె చాలా అందంగా ఉంది, రూపవతి. అందం మోసకరం, సౌందర్యం
వ్యర్థం. గుణము మంచిగా ఉండాలి, కానీ పై రూపం ఎట్లుండే ఏం లాభం చెప్పండి? తోలు ఎర్రగుండా కర్రెగుండా ఏం లాభం? ఆమె మట్టిలోకే పోతుంది, ఈమె మట్టిలోనే పోతుంది. ఏమంటావు చెప్పండి? కొంతమంది అందాన్ని చూసి మురుస్తూ ఉంటారు. అబ్బో, నా అంత అందగాడు లేడు, నా అంత అందగత్తెనే లేదు, ఎత్తు షేపులు వేసుకొని నడుస్తారు. ఎప్పుడు అలాంటి పనులు చేయొద్దు. కర్రెగా ఉన్న వాళ్ళని చూసి నాకు చాలా జాలి అనిపిస్తుంది. పాపం ఆమె ఎంత కృంగిపోయిందో, ఆమె హృదయం ఎంత గాయపడిందో అనుకుంటాను నేను. ఆమె హృదయంలోనికి వెళ్ళిపోతా. దేవుని బిడ్డలమైన మనము అలా అర్థం చేసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ధైర్యపరచాలి. లేయా ఏమైంది చెప్పండి? ద్వేషించబడిందట. ఇప్పుడు చదవండి. లేయా జబ్బు కళ్ళది, చెల్లెనేమో 17 వచనం చూడండి గట్టిగా మంచిగా. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరి అయి ఉండెను. యాకోబు రాహేలుని ప్రేమించి ఆ చిన్న కుమార్తె కోసం 7 సంవత్సరాలు ఉద్యోగం చేశాను. ఇక్కడ ఆగుదాం. సరే, చదువుకున్నాం కదా. ఇప్పుడు 30 వచనాన్ని చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ 30 వచనం ఇప్పుడు చూద్దాం. 31 లేయా ద్వేషించబడుట యెహోవా చూసెను. ఆగండి. ఇప్పుడు లేయా ద్వేషించబడింది. కుటుంబంలో అందరి చేత ద్వేషించబడింది. కుటుంబంలో తండ్రి ఆమెని ద్వేషించాడు. ద్వేషించబడడం అనేది ఎంత బాధకరమో మీకు కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు ద్వేషించబడ్డావు అనుకో, అందరు నిన్ను అవమానపరిచిరనుకో, అందరు నిన్ను ద్వేషించిరనుకో, అందరు నిన్ను ఏమంటారు, వెలివేసి నిన్ను చిన్నచూపు చూస్తురు అనుకో, నీ హృదయం ఎలా అనిపిస్తుంది? కుమిలి ఏడవవా? నీ హృదయం బద్దలైపోదా? ఎంత నరకమో! అందరు నిన్ను ద్వేషిస్తురు, అందరు నిన్ను దూషిస్తురు, అందరు నిన్ను వెలివేస్తురు, అందరు నిన్ను చిన్నచూపు చూస్తురు, అందరు నిన్ను నిరాకరిస్తురు, అందరు నిన్ను త్రోసి పెట్టేస్తురు, నీ ముఖం చూస్తలేరు, నీతో మాట్లాడతలేరు, నిన్ను పక్కకు పెట్టేసిరు అనుకో. అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కృంగిపోతుంది, కృషించిపోతుంది. హృదయము బద్దలైపోతుంది. అందరూ నన్ను ద్వేషిస్తే, దూషిస్తే, చిన్న చూపు చూస్తే, నన్ను వెలివేస్తే, నన్ను దూరం చేస్తే నేను సంతోషంగా ఉండగలుగుతానా చెప్పండి? నువ్వు ఉండగలుగుతావా? ఎవరైనా నీతో మాట్లాడకపోతే నువ్వెంతో బాధపడతావు కదా. ఇప్పుడు అందరు నీకు ద్వేషిస్తురు, అందరు నిన్ను దూషిస్తురు, అందరు నిన్ను వెలివేస్తురు, అందరు నిన్ను నిరాకరిస్తురు, చీ అంటుండ్రు, నీ ముఖం చూడలేకపోతున్నారు. అప్పుడు అంతకంటే నరకం ఏముంటుంది చెప్పండి? చచ్చిపోయి నరకంలో పడడం వేరు, బ్రతికుండి నరకం అనుభవించడం వేరు. అమ్మ చెప్తుంది చూడు. కొంతమంది చచ్చిపోయి నరకం అనుభవిస్తే, కొంతమంది బ్రతికుండి కూడా నరకం అనుభవిస్తున్నారు. ఇది సత్యమే. కొంతమంది యేసుప్రభుని నమ్మి బాప్తిసం పొందక చచ్చిపోయి నరకం వెళ్ళిపోతురు. కొంతమంది అయితే బ్రతికుండి కూడా నరకం అనుభవిస్తురు. ఎంత బాధకరమో! నన్ను ఎవరైనా ద్వేషించారనుకో, నేను చాలా బాధపడతా. నన్ను ఎవరన్నా చిన్న చూపు చూసిరనుకో, నన్ను ఎవరన్నా నిరాకరించారనుకో, నన్ను చీచి అంటురు అనుకో, నేను చెయ్యని నేరానికి నా మీద నిందలేసి, అబద్ధాలు చెప్పి, అపనిందలేసి, నన్ను సూటిపోటి మాటలు అంటురు అనుకో, నేను కృంగిపోతా. ఆటోమేటిక్ నాలో కూడా కృంగుబాటు వస్తుంది, మీకు కూడా వస్తుంది. మనల్ని ఎప్పుడు పొగుడుతుండాలి. పొగుడుతున్నప్పుడు అప్పుడు మనకు సంతోషం వస్తుంటుంది. మనిషికి పొగిడింపు అవసరమని బైబిల్లో ఉంది. బట్టలకు జాడింపు, సాంబార్కి తాలింపు, మనిషికి పొగిడింపు
చాలా చాలా అవసరము. బట్టలు ఉతికినప్పుడు ఏం చేస్తారమ్మా మీరు? జాడిస్తారు కదా. బట్టలకు జాడింపు అవసరమే, పప్పుచారుకి తాలింపు అవసరమే, మనుషులకి పొగిడింపు అవసరం. క్రిస్దాస్ ఎంత మంచోడో అన్ననుకో, ఆయన నాకు ఛాయ్ తాగిపిస్తాడు. తిట్టిన అనుకో అస్సలుకి రాడు, ఛాయ్ పోగొట్టుకుంటా. నేను ఛాయ్ తాగాలంటే, అతని నుంచి నేను బెనిఫిట్ పొందాలంటే పొగడాలి. గంగిరెద్దులోళ్ళు పొగిడినట్టు, అమ్మా నువ్వు మంచిదానివమ్మా, అయ్యా నువ్వు చాలా మంచోడవయ్యా అనుకుంటూ సేవ చేయాలి. నేను ఇలా సేవ చేసిన అనుకో నా జోబు నిండుతుంది. ఏమంటావు? నువ్వు ఎంత మంచిదానివమ్మా, ఎంత మంచోడవయ్యా అంటే నా జోబు నిండుతుంది. ఒకవేళ నేను ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్పి ఏదో చేయాలని అనుకున్నా అనుకో, నా జోబి ఖాళీగానే ఉంటుంది, కడుపు ఎండుతుంది. సరే, ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటిదంటే, లేయ ద్వేషించబడుట యెహోవా చూసెను. హల్లెలూయా. లేయ ద్వేషించబడింది. ఎవరితో ద్వేషించబడింది అంటే, కుటుంబీకులు ఆమెను ద్వేషించారు, కన్న తండ్రి కూడా ఆమెను ద్వేషించాడు. ఇంకొక విషయం చెప్తే, మొత్తం మీద ఆమెకు పెళ్లి చేసిండు అలయ్య. రాత్రి చేసిండు, రాత్రి చేసిండు, బురక కప్పి చేసిండు, ముఖం మీద బురకేసి ఈ శలనిస్తానని చెప్పి రాత్రి అక్కకు పెళ్లి చేసేసిండు. పొద్దుగాలు లేచి చూసిండు పాపం యాకోబు. రాత్రి ఏం కనమల్లే ఆయనకు, ఆమె బురకలో ఉంది. పొద్దుగాలు లేచి చూస్తే ఈ జబ్బు కండ్లది. జబ్బు కండ్లదానా, నిన్నంటగట్టిరేమే నాకు అంటే ఎంత బాధపడ్డది చెప్పండి. పనికి మాలిందానా, నీ కొరకు చేసినానే 7 ఏళ్ళు, నీ అయ్య దగ్గర 7 ఏళ్ళు నేను కొలువు చేసినే, గొర్రెలు కాసిన నీకోసమా? చెప్పవేమే. కాదు, ఎవరి కోసం చేసినా చెప్పే. పనికి మాలిందానా, బుద్ధి లేదానా, జబ్బు కళ్ళదానా. అరే నిన్నంటు కట్టిరేమే నాకు నైటు. తెలుసా మీకు ఈ సత్యం? ఆమెకి ఎప్పుడు పెళ్లి చేసిరు? నైటే దొంగ పెళ్లి చేసేసారు. ఈరోజు కూడా చేస్తారు అనుకో దొంగ పెళ్ళిళ్ళు. వయసు లేకపోయినా, సర్కారు వద్దన్నా, అది దేవుని దృష్టికి, సర్కారు దృష్టికి, చట్టం దృష్టికి నేరమైన కొంతమంది నైటే పెళ్ళిళ్ళు చేస్తారు. మరి ఎందుకు చేస్తుర్రో, ఎందుకు ఉరుకులాడుతుర్రో మరి తెలియదు. వింటున్నారా సహోదరులు, వింటున్నారా? చేసుకున్న మొగడు ఏం చేస్తుండే ఇప్పుడు? పొద్దుగాలు లేసి చెప్పండి, ద్వేషిస్తున్నాడు. పనికి మాలదానా, నిన్నంటగట్టిండేమే మీ అయ్యని విలు అని మామని పిలిచిండు. ఏమే మామ, తెలివి లేదా నీకు, బుద్ధి లేదా? నేను ఎవరిని ఇమ్మన్నా నిన్ను, నేను ఎవరి కోసం కొలువు చేసిన అంటే ఆయన అంటున్నాడు, ఎక్కడ ఈ మాట రాసిందంటే, ఇక్కడ చూడండి 25వ వచనం, 25వ వచనం, 29, 25వ వచనం. ఉదయమందు చదవండి ఎవరైనా. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏంటి? రాయల కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనేను. మామని పిలిచి గద్దిస్తుడు, తిడుతుండు మామకు. ఏ మామ, ఏ పిల్లని ఇమ్మన్నా, ఏ బిడ్డ కొరకు నేను 7 ఏళ్ళు కొలువు చేసిన, రాత్రి పగలు కష్టపడ్డా చెప్పు. చిన్న బిడ్డ కొరకే చేసినావు బిడ్డ, అల్లుడా. కానీ పెద్దదాని పెళ్లి చేయకుండా చిన్నదాని పెళ్లి చేయకూడదు కదా. ఇక్కడ చూడండి అమ్మా, ఎటో చూస్తున్నారు వీళ్ళంతా. రాహేలు ఉన్నారా ఇక్కడ? రాహేలు వచ్చిందా? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. రాయల కోసం నేను కొలువు చేస్తే నాకు లేనిచ్చినవేంది మామ? లేయ మంచిగా లేదు మామ, రాహేలు మంచిగా ఉంది. ఈరోజు పై రూపం చూసే వాళ్ళు ఎక్కున్నారు. ఈ చిన్నది సామాన్యునిది కాదు, అబ్బో రాహేలే కానీ
ఆ, చాలా తెలివైంది, అందమైంది, సుందరమైంది, రూపవతి, అన్నీ మంచిగా ఉన్నాయి, కానీ భక్తి లేదు. ఏం లేదు? భక్తి లేదు. అక్కకున్న భక్తి చెల్లెకి లేదు. అక్క అందంగా లేదు, వాస్తవమే. అక్క జబ్బు కళ్ళదే. ఇప్పుడు మొగడు ఏమంటున్నాడు? ద్వేషిస్తుండు. ఈమె నాకు వద్దు. అరే రాత్రి మంగళసూత్రం కట్టినావు కదా అయ్యా, రాత్రే పెళ్లి చేసినావు కదా అంటే, ఇది దొంగ పెళ్ళి, నాకు వద్దు. అరే ఇక పుస్తకం కట్టినాక వద్దనకరా బాబు, పెళ్ళి అయిపోయినాక ఇక వద్దనకరా నాయన, ఆమెను కూడా చేస్తా, ఆమెను కూడా నీకే ఇస్తా, ఇంకా 7 ఏళ్ళు కొలువు చేయి అని మొత్తం మీద సెటిల్మెంట్ చేసుకురు. అది కాంప్రమైజ్ అయింది. ఇస్తావా మరి ఆ పిల్లని? ఆమెని ఇస్తా. మరి ఈమెను ఏం చేయమంటావు? ఇక ఉండని, ఇద్దరిని చేసుకో. ఎట్లా చేసుకున్నావు కదా. ఇక ఆయన యాకోబు సంతోషంగా లేడు, అని ద్వేషిస్తుండు. ఉన్నారమ్మా మీ భర్తలు, మిమ్మల్ని ద్వేషించే భర్తలు ఉన్నారా మీకు? ఉండొచ్చు, ఉన్నారు. అమ్మో, సామాన్యులు కాదు ఈ భర్తలు. పరాయి వాళ్ళని చూసి ఇంట్లో ఉన్న భార్యని ద్వేషిస్తారు. రోడ్డు మీద తిరిగే వాళ్ళని వీళ్ళని చూస్తారు, ఇంటికి వచ్చి భార్యని చిన్న చూపు చూస్తారు, తక్కువ అంచనా వేస్తారు భార్యని. ఏమంటావు? నీ భార్య కంటే మంచిది నీకెవరు లేరు. ఇంకా నీ భార్యను చిన్న చూపు చూడొద్దు, నీ భార్యను తక్కువ అంచనా వేయద్దు. అమ్మ 20 ఏళ్ళు పెంచితే భార్య చెప్పండి 60 ఏళ్ళు, డబల్ త్రిబుల్ నీకు సేవ చేస్తుంది భార్య. నీ బట్టలు ఉతికి పెడుతుంది, నీకు వేడి నీళ్ళు కాసి స్నానం చేయిస్తుంది, ఆఫీస్కి వెళ్తే నీకు టిఫిన్ కడుతుంది, ఉద్యోగానికి వెళ్తే నీకు పొద్దున్న లేచి టిఫిన్ కడుతుంది, నీ బాగోగులు చూస్తుంది. నీ తల్లి కంటే ఎక్కువ చూస్తుంది ఇప్పుడు ఆమెను ద్వేషిస్తావా? ఉన్నారా అట్లాంటి భర్తలు, భార్యలను ద్వేషించే భర్తలు? ఒకవేళ ఉంటే మారు మనసు పొందండి. నీ భార్య ఎడ్డిదైనా గుడ్డిదైనా పెద్దలు చేసిరు కాబట్టి ఆమెను ప్రేమించడం నేర్చుకో. అంతేనా కాదా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. సరే, నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? లేయా ద్వేషించబడింది మొత్తం మీద. ఆమె హృదయం గాయపరచబడింది. లేయకు మిగిలిందంతా నిందలు, అవమానాలు, ద్వేషించబడుట, నిరాకరించబడుట, త్రోసివేయబడుట, చిన్నచూపు చూడడం. ఆమెకు మిగిలిందంతా దుఃఖం తప్ప సంతోషం లేదు. స్తోత్రం చెప్పండి. ఈ సమయంలో ఆమె జీవితంలో దుఃఖం తప్ప సంతోషం లేదు. పాపం, సమాజంలో తిరగలేదు. అందంగా ఉన్నోళ్ళైతే గడికి బయటకు వచ్చి తిరుగుతూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. చక్కగా రెడీ అయి అందంగా తయారయ్యి షాపింగ్కి వెళ్తారు. సంతకి వెళ్ళడానికి కూడా ఎంత అందంగా తయారవుతారు. సంతకి వెళ్ళడానికి కూడా తయారవుతారు. ఆ అద్దం ముంగట అర్ధగంట నిలబడతారు, చూసుకున్న ముఖమే చూస్తూ ఉంటారు. అబ్బా 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 అబ్బా, ఆ అద్దం ఎంత విసిగిపోతుందో. ఇప్పుడే చూస్తేవి కదమ్మా, మళ్ళీ కిచెన్లోకి పోయి మళ్ళీ చూస్తుంది, డోర్ తీసి లోపు మళ్ళీ చూస్తుంది ముఖం, కొండంగి ముఖం, కొండముచ్చి ముఖం. బుద్ధి కరెక్ట్, నీ బుద్ధి కరెక్ట్ ఉండాలి, కానీ నీ ముఖం ఎట్లుంటే ఏమైంది చెప్పు? పండుకొని లేస్తేనే అద్దం కాడికి పోవాలి, అద్దం చూసుకోవాలి. అమ్మో ఈమె బుగ్గలకి ఏమంటొద్దు. ఎంత ప్రేమిస్తున్నావు నీ శరీరాన్ని, ఎంత ప్రేమిస్తున్నావు నీ శరీరాన్ని, మట్టిలో కలిసిపోయే శరీరాన్ని. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళేది, ఆత్మ విషయంలో మాత్రం అది లేదు, ఆత్మ అద్దం లేదు. ఆత్మ అద్దం ఏంటి చెప్పండి జాషువా? వాక్యం చూడు, సంఘ సేవకుడు జాషువా ఏం చెప్తుండే ఆయన? అద్దం ఏది? వాక్యము. మరి పొద్దుగాలు లేచి బైబిల్ చదువుతున్నావా? పొద్దుగాలు లేచి ధ్యానం చేస్తున్నావా వాక్యాన్ని? ఆత్మీయ అద్దం వద్దు, ఆత్మ ఎటనవు అని.
ఆత్మకు పాపం అంటుకున్నా సరే, శాపం అంటుకున్నా సరే, ఆత్మ నశించిపోయినా సరే, నరకంలో పడినా సరే, దాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకోవడం లేదు. కానీ శరీరం అయితే అబ్బా 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 అబ్బా, ఇది అలవాటు అయిపోయింది. మరి ఏం చేస్తావు చెప్పు? అందరూ రాహేళ్ళే. మరి లే ఏం చేసింది తెలిసినా? తల మీద కొంగేసుకొని కుమిలి 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 ఏడ్చి 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 హృదయం బద్దలైపోయి కరిగి కరిగి గుండె నీరై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిస్తుంది, బైబిల్ ధ్యానం చేస్తుంది. ఆమె హృదయం యథార్థంగా ప్రభుని ఆరాధిస్తుంది. యథార్థ హృదయులను బలపరచుటగా యెహోవా దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందని వాక్యం ఉంది కదా. యథార్థ హృదయం గల వారిని దేవుడు చూస్తున్నాడు. అప్పుడు లేయా యెహోవా దృష్టికి ఇంపుగా కనబడింది. హల్లెలూయా. అరే, భర్త ద్వేషించవచ్చు, తండ్రి ద్వేషించవచ్చు, కుటుంబీకులు ద్వేషించవచ్చు, సంఘము ద్వేషించవచ్చు, సమాజము ద్వేషించవచ్చు, లోకములంతా నిన్ను వెలివేయచ్చు. కానీ దేవుడు నిన్ను వెలివేయలేదట. అక్కడ రాసి ఉంది కదా, యెహోవా ఆమెను చూశాడు. హల్లెలూయా. ఎవరు నిన్ను చూడకపోవచ్చు, ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, ఎవరు నీ కన్నీరు, నీ కష్టము, నీ బాధ, నీ వేదన ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు. నీ పక్క వాళ్ళు కూడా, నీ భర్త, నీ తండ్రి, నీ తల్లి, నీ బంధువు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. అందరికీ నీవు చెడ్డదానివే, అందరికీ నీవు ఏమంటావు నిష్ఠూర్కమే, అందరికీ నీవు అందరి దృష్టిలో నువ్వు వెలివేయబడిన దానివే. సమాజం నిన్ను వెలివేసింది, సంఘం నిన్ను వెలివేసింది, నీ తండ్రి నిన్ను వెలివేశాడు, నీ భర్త నిన్ను వెలివేశాడు. అందరు వెలివేశారు, కానీ నా సృష్టికర్త అయిన దేవుడు వెలివేయలేదు కదా. స్తోత్రం చెప్పండి. ఆయన చూస్తుండు కదా. ఆయన చూసి లేయను ఎత్తుకున్నాడు కదా. లేయను చేర తీసుకొని ఆమెకు ఒక అద్భుతం చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు తెలిసిన? 4 కొడుకుల్ని ఇచ్చిండు. హల్లెలూయా. ఎంతమందిని ఇచ్చిండు? 4 కొడుకులను దేవుడు ఈ ద్వేషించబడిన ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. ఈ అందం చూసి మురుస్తుంది చూడు, ఈమెకు కడుపు మూసేసాడు. ఏం చేసిండు దేవుడు? గొడ్రాలుగా చేసిండు. ఎవరు చేసిర్రు అనుకురు మీరు? దేవుడే చేస్తాడు. గర్భం మూయివాడు ఆయన్నే, గర్భము తెరువువాడు ఆయనే, సంతానం ఇచ్చేవాడు ఆయన్నే, సంతు లేకుండా చేయవాడు ఆయన్నే. గర్భఫలం ఇచ్చేది యెహోవానే. ఆయన అనుకుంటే ఇస్తాడు, లేకపోతే ఇయ్యడు. కొంతమందికి లేటుగా ఇస్తాడు, కొంతమందికి అడగకుండానే ఇస్తాడు, కొంతమందికి అడిగినాక ఇస్తాడు. ఆయన ఇష్టం అది. ఇప్పుడు లేయ ద్వేషించబడింది. ఇంకొకటి లేయ బాధ చెప్పానా? ద్వేషించబడడం మాత్రమే కాదు, ఆమె భర్త ఉన్నాడు కదా, లేయ భర్త. ఆయన పేరేంది? యాకోబుని. ఇక్కడ వినండి అమ్మా, లేయ భర్త పేరు చెప్పండి. యాకోబుని 4 గుంజుకుపోయారు, 4 ముక్కలు చేశారు. లేయ భర్తని ఎవరు చేసుకురు? ఫస్ట్ లేయ భర్తనే కదా ఈయన రాహేల్ చేసుకుంది ఆయనని. రాహేల్ చేసుకున్నాక రాహేల్ ఏం చేసింది తెలిసినా? నాకు పిల్లలు అయితేనే నా దాసిని చేసుకోమని దాసిని చేసింది. దాసి పేరు ఏమో ఉందయ్యా అక్కడ రాసిన, దాసి పేరు బిల్లహ అని ఉంది. దాసిని పంపించి నా దాసిని చేసుకో అని దాసిని చేసింది. 3 అయ్యారు కదా. ఇప్పుడు లేయ కూడా ఏం చేసింది? ఆమె దాసిని కూడా చేసింది. ఆమె పేరు జిల్పా అని రాసింది. లేయ దాసిని కూడా యాకోబుకు అంటగట్టిరు, రాహేల్ని అంటగట్టిరు. రాహేల్ దాసిని బిల్లహాను అంటగట్టిరు. ఇప్పుడు 4 అయ్యారు ఆయనకు. 4కి భర్త యాకోబు. అయితే ఈమెకు రావాల్సిన ప్రేమ, భర్త దగ్గర ఈమె పొందుకోవలసినటువంటి ప్రేమ, ఆప్యాయత అందరు ఎత్తుకుపోయారు. లేక ఎంత బాధ అవుతుంది? మీ భర్త ఇంకో పెళ్లి చేసుకుంటే మీకు సంతోషమా చెప్పండి?
చెప్పరేమి వీళ్ళు అటు ఇటు చూస్తూ ఉన్నారు. నీ భర్త నీతో ఉండాలని కోరుతావా, ఇంకోళ్ళని చేసుకో, ఇంకా నలుగురిని చేసుకోమని కోరుతావా? చెప్పు. చెప్పరేంటి? ఎంత బాధనో నీ భర్త ఇంకో ఆమెను చేసుకుంటే. ఈయన ఇంకో ఆమె కాదు, నలుగురు చేసుకుంటు. నలుగురికి ఇప్పుడు భర్త ప్రేమ నలుగురు పంచుకుంటురమ్మా. ఈమెకు కానిస్తలేరు, లేయ దగ్గరికి రాణిస్తలేరు. ఇప్పుడు లేయ ఎంత బాధపడాలి గుడారంలో కూర్చొని, అయ్యో నా భర్త నా దగ్గర ఉంటలేడు, నా దగ్గరికి వస్తలేడు, నన్ను ప్రేమిస్తలేడు, నా భర్త నా చెల్లె తోలుకపోయింది నా భర్తని. ఆ చెల్లె తోలుకపోయింది కాక చెల్లె దాసిని చేసింది, ఆ దాసి కాక ఇంకో దాసి చేసుకుంది. నా భర్త నాకు ఇంత దూరం అయిపోయినే. ఎంత బాధపడ్డది చెప్పండి. చెప్పండి, బాధపడుతుందా సంతోషపడుతుందా? ఏమండి సహోదరులారా, నీ భార్యని తప్ప ఇంకోళ్ళని చేసుకోకు. పొరపాటున చేసుకునేరు, చేసుకొని ఇయ్యకుండి మీరు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా ఆమె బాధపడ్డదని చెప్తున్నా. లేయా ద్వేషించబడమే కాక ఎంత బాధ అనుభవించిందో బిడ్డ. మానసిక బాధ అంటారు దీన్ని. ఏ బాధ? మానసికంగా కృంగిపోయింది. ఎవరు చెప్పుకుంటారు చెప్పు? పనికి మాలిందని అంటాడు గడికి భర్త. ప్రేమతో మాట్లాడదామంటే చీరించుకుంటాడు, అసహించుకుంటాడు, ద్వేషిస్తాడు. భర్త ద్వేషిస్తే ఎంత నరకమో. తల్లిదండ్రులు దూరమైనా పర్వాలేదు, అన్నదమ్ములు దూరమైనా పర్వాలేదు, అక్క చెల్లెళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ చేసుకున్న భర్త దూరం అయితే ఉంది అంటే నరకమే నరకం. అది గొప్ప నరకం. అట్లాంటి అనుభవాలు మీకు ఎవరికైనా ఉన్నాయా? నీ భర్త దూరం అయితే నీకు ఎంత బాధనో. లేయమ్మా అంత బాధపడ్డది. కానీ చివరికి నేను చెప్పేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, అందరూ దూరమైనా, అందరూ ద్వేషించినా దేవుడు ఆమెని చేర తీసుకొని ఆమెకు గర్భఫలమిచ్చి దీవించి ఆశీర్వదించి చివరి కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు పేరు ఏం పేరు పెట్టింది తెలుసునా? యూదా. 35 వచనం చూడండి, దాంట్లో 29 ఆదికాండం 29:35 వచనంలో, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యూదా అను పేరు పెట్టాను. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఇప్పుడు. యూదా, యూదా అంటే స్తుతి. యూదా అంటే ఏంటిది? స్తుతి. చివరికి లేయకు దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. యూదా గోత్రపు సింహము యేసు ప్రభు ఆమె గర్భము నుండే వచ్చాడు. స్తోత్రం. మన యేసు ప్రభు ఎవరు? యూదా గోత్రపు సింహము. మనం ఈసారి క్రిస్మస్ సాంగ్లో పెట్టిన ఆ లైన్, యూదా గోత్రపు సింహము అంటే యేసు ప్రభు లేయని ఎంతమంది అయితే ద్వేషించిరో, మనుషులు లేయని ద్వేషించరు, కానీ దేవుడు లేయని చేరదీసి ప్రేమించి ఆమె గర్భంలోనే పుట్టిండు దేవుడు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అందంగా ఉన్న ఆమె గర్భంలో పుట్టిండా, లేయ గర్భంలో పుట్టిండా? చెప్పండి రా చెల్లెళ్ళు. ద్వేషించబడిన ఆమె గర్భంలో పుట్టిండా, లేకపోతే లోకమంతా పొగుడుతురు చూడు ఆమెను అందం చూసి, అబ్బా ఎంత అందంగా ఉన్నవే అమ్మ నువ్వు, తెల్లగా బుర్రగా, ఓ అందంగా ఉన్నవా అని లోకమంతా పొగుడుతురు చూడు, ఆమె గర్భంలో పుట్టిండా, లోకమంతా ద్వేషించిన ఆమె గర్భంలో పుట్టిండా? లోకం ఎవరినైతే ద్వేషిస్తుందో దేవుడు దాన్ని ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లోకం దేనినైతే చిన్న చూపు చూస్తుందో, ఎవరినైతే లోకం ద్వేషిస్తుందో వాళ్ళని దేవుడు దృష్టించి చూస్తున్నాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మనుషులు పొగుడింపులొద్దు,
మనుషులు మెచ్చుకోవడం, మనుషులు పొగిడింపుడు, వాళ్ళు డప్పు కొడతారు, పెడితే పెళ్ళి కోరుతారు. వాళ్ళ పొగిడింపులు ఎందుకు మనకి? దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడే, ఆయన మనల్ని దృష్టించి మనల్ని ఆశీర్వదించాలి తప్ప వేరే వద్దు. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఉంది, లోకం దృష్టికి ఏదైతే ఘనంగా ఎంచుతారో అది దేవుని దృష్టికి ఘనమైనది కాదు. ఎవరైతే ఘనహీనంగా చూస్తారో లోకంలో అది దేవుడు ఘనపరుస్తాడని వాక్యంలో ఉంది. లోకానికి వ్యతిరేకంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనమేమో లోకాన్ని చూస్తూ ఉంటాం. నన్ను అందరూ మెచ్చుకుంటుర్రా, నన్ను అందరూ పొగుడుతుర్రా, నన్ను అందరూ ప్రేమిస్తుర్రా, నన్ను అందరూ దగ్గర తీస్తుర్రా అని అనుకుంటాం. అరే, అందరు నిన్ను ద్వేషించినా పర్వాలేదమ్మా, అందరు నిన్ను దూరం చేసినా, అందరు నిన్ను చిన్న చూపు చూసినా, అందరు నిన్ను వెక్కిరించినా, అందరు నిన్ను వెలివేసిన, త్రోసివేసిన, నిరాకరించిన, దేవుడు నిన్ను దగ్గర తీసుకుంటాడు. స్తోత్రం చెప్పు. అది కావాలి మనకు. అరే, మనుషుల వైపు చూడొద్దమ్మా. వాళ్ళు పొగుడుతారు, పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే సావు కోరుతారు. లోకము కాకులతో సమానం అన్నాడు ఓ భక్తుడు. లోకము కాకులతో సమానం. గాల మీద మనం ఎప్పుడు ఆధారపడద్దు, వాళ్ళ వైపు ఎప్పుడు చూడొద్దు. మనం దేవుని వైపు చూసి దేవుని గణపరిస్తే, దేవుని ఎడల మనం యథార్థ హృదయం కలిగి ఉంటే, మనము ఉదయాన్నే లేచి దేవుని వెతికితే దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. లేయా నిందించబడింది, అవమానపరచబడింది, వెలివేయబడింది, ద్వేషించబడింది, తుణీకరించబడింది, కొట్టివేయబడింది. లెక్కలేనితనం అంటే ఆమెను చిన్న చూపు చూశారు, పక్కకు పెట్టేశారు పనికిరాదని. కానీ దేవుడు ఆమెనే తీసుకొని ఆమె గర్భంలో నుండే ఈరోజు లోకరక్షకుడుగా వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడానికి ఆ యూద గోత్రముల నుండే దేవుడు వచ్చాడు. ఆ లేయమ్మ గర్భాన్ని తెరిచి యూదనిచ్చి ఆ యూద గోత్రముల నుండి యేసుక్రీస్తు వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! నీ కన్నీరు తుడిచే దేవుడు ఆయన్నే. ఎవరు నిన్ను అర్థం చేసుకుంటలేరేమో, ఎవరు నీ వేదన ఆవేదన చూస్తలేరేమో, నీ పరిస్థితి, నీ కష్టం, నీ బాధలను ఎవరు చూస్తలేరేమో, కానీ నీ దేవుడు చూస్తున్నాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఈరోజు లేయమ్మను అందరు గణపరిచేట్టుగా చేసిండు. హల్లెలూయా. రాహేలును ముక్కు మీద ఏలు వేసుకుంది, అక్కని ద్వేషించింది, కానీ ఇప్పుడు అక్కనే దేవుడు హైలైట్ చేశాడు. హల్లెలూయా. మా అక్క జబ్బు కలది అనుకున్నామే, మా అక్కని పక్కకు పెట్టినామే, మా అక్కని ద్వేషించినామే, మా అక్కని చిన్న చూపు చూశామే, అక్కని భర్త కూడా ద్వేషించిండు, కన్న తల్లిదండ్రులు ద్వేషించారు, అందరూ ద్వేషించారు, కానీ ఈరోజు దేవుడు ఆమెని హెచ్చించాడు. గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంది ఆమె. హల్లెలూయా. మరి అంతకంటే నీకేం కావాలి చెప్పు? నీ మగవాడు చిన్న చూపు చూసినా, అత్తమామలు చిన్న చూపు చూసినా, బంధువులు చిన్న చూపు చూసినా, ఎవరు నిన్ను వెలివేసినా నువ్వేం బాధపడకో. నీ దేవుని వైపు చూడు, ప్రార్థన చేయి, కన్నీరు గార్చు, నీ దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు. మనం ముగించుకునే ముందు ఒక మాట గుర్తు చేస్తాం. ఈ ద్వేషించబడము లేక మాత్రమే కాదు, యేసుప్రభుని కూడా ద్వేషించారు. యెషయా గ్రంథం చూడండి 53లో ఆ మాట చదవండి అందరు కలిసి. యెషయా గ్రంథం 53 ఎక్కడ? హల్లెలూయా. 3వ వచనం చూడండి. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జించబడిన వాడాయను, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, మనుషులు చూడనులని వాడుగాను. అబ్బా, ఎంత శాపం, ఎంత బాధకరం ఇది. ఏ మనుషులు కూడా యేసుప్రభుని చూడలేరట. వింటున్నారమ్మా? యేసుప్రభుని ఏ మనిషి కూడా చూడలేనంత వెలివేయబడ్డాడు. ఆయనను తృణీకరించారు, ఆయన వెలివేశారు, యేసుప్రభుని నిరాకరించారు.
ఆయన పుట్టుకను మొదలుకొని చావు వరకు కూడా, పుట్టేటప్పుడు కూడా ఆయన నిరాకరించారు. గర్భంతో ఉన్న మరియమ్మ, స్థలం ఇవ్వండి, డెలివరీ కోసం స్థలం ఇవ్వండి, నా కాన్పు కోసం స్థలం ఇవ్వండి అంటే ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. అందరూ తలుపు మూసేసుకున్నారు. వింటున్నారమ్మా చెల్లెళ్ళు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళకి చెప్పండి, ముచ్చట్లు పెడుతున్నారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు తృణీకరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు, వెలివేయబడ్డాడు, అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు. తెలుసు కదా మీకు? లేక రాలే కష్టాలు. యేసు ప్రభు కూడా వచ్చు. యేసు ప్రభుకు తెలుసు ఆ నిరాకరించడము, వెలివేయడము ఎంత బాధనో, హృదయాన్ని ఎలా పిండేస్తుందో యేసు ప్రభు కూడా అనుభవం తెలుసు. కాబట్టి ఆయన లేహను ఆదరించాడు. హల్లెలూయా. ఈరోజు వెలివేయబడుతున్న మిమ్మల్ని ఆయన ఆదరిస్తాడు. కృంగిపోతున్న మిమ్మల్ని లేవనెత్తుతాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మీ జీవితంలో అద్భుతం చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనుషులు ఊహించలేనంత గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అత్యధికముగా దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కూడా ద్వేషించబడిండు కాబట్టి అర్థం చేసుకోవాలి. ఆయన ద్వేషించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము 7:1 ఉంది, దేవుని ద్వేషిస్తే ఏముంది చూడండి. ద్వితీ 7:1 చూడండి ఒకసారి. చాలు, 7:1 నిర్గమకాండం చూద్దాం. 20 అధ్యాయం 5వ వచనం, నిర్గమకాండం చూడండి ఒకసారి. త్వరగా. రోషము గల దేవుడును, నన్ను ఎవరైతే ద్వేషిస్తారో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదికి, ఆమేన్, హల్లెలూయా. దేవుని తృణీకరించొద్దు, దేవుని ద్వేషించరాదు, దేవుని మనము నిరాకరించొద్దు. దేవుని మన ఇంట్లో చేర్చుకోవాలి, మన హృదయంలో చేర్చుకోవాలి, దేవుని మనం ఆరాధించాలి. సరే, యేసు ప్రభుని ఆ రోజుల్లో నిరాకరించారు, వెలివేశారు, గేలి చేశారు, ఏళన చేశారు. పుట్టుక మొదలుకొని ఆయన సిలువలో మరణించేంత వరకు కూడా యేసు ప్రభుని ద్వేషించారు. యేసు ప్రభు ద్వేషించబడిన వారిని దగ్గరికి తీసుకుంటాడు. ఎవరైతే ద్వేషించబడుతురో, తృణీకరించబడుతురో, ఎవరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా దేవుడు మనల్ని చేరదీస్తందుకు రెడీగా ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. లేయ ద్వేషించబడింది, యేసుప్రభు ద్వేషించబడింది, ఈరోజు మనం కూడా ద్వేషించబడతాం. ఆశ్చర్యపడొద్దు. మార్కు సువార్త చూడండి 13:13. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఏముంది తెలుసునా? మనల్ని ఎవరెవరు ద్వేషిస్తారు చెప్పండి. మనల్ని ఎవరు ద్వేషిస్తారు? చదవండి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు. అంతం వరకు సహించువాడే. అమ్మా, ఎవరెవరు ద్వేషిస్తారమ్మా నిన్ను? అందరూ. నువ్వు అనుకుంటున్నావు అందరు నన్ను ప్రేమిస్తారని, అందరు నన్ను ఘనపరుస్తారని, అందరు నన్ను గౌరవిస్తారని, అందరు నాకు రెస్పెక్ట్ ఇస్తారని నువ్వు అనుకుంటున్నావు. పిచ్చిదానా, పిచ్చోడా, అలా అనుకోకు. అలా అనుకుంటే మోసపోతావు. నీకేం ఎదురైతే తెలుసునా నీ జీవితంలో? అందరి ద్వారా నువ్వు ద్వేషించబడాలి.
స్తోత్రం చెప్పండి. అందరి ద్వారా నువ్వు ద్వేషించబడబోతున్నావు. ఇంకొక మాట చూడండి, మత్తయి శుభవార్త 24వ అధ్యాయము. మత్తయి శుభవార్త 24:9 చూడండి. లోకమంతా కూడా నిన్ను ద్వేషిస్తుంది. జనులు మిమ్మల్ని శ్రమపాలు చేసి మీరు నా నామము నిమిత్తం సకల జనుల చేత ద్వేషించబడుదురు. విన్నారా? మనమేం ఆశిస్తున్నాం మరి? అరే నా తమ్ముడు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మా తమ్ముడు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నా బంధువులు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, మా సంఘస్థులు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, సమాజంలో అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నావు కదా. దేవుడు అలా చెప్పాడా అందరు నీకు రెస్పెక్ట్ ఇవ్వస్తాడని? ఏం చెప్పిండు దేవుడు? అందరి ద్వారా నువ్వు ద్వేషించబడతావు, అందరి ద్వారా నువ్వు వెలివేయబడతావు, అందరు నిన్ను తక్కువ అంచనేసి కూడా చూస్తారు, అందరి ద్వారా నిరాకరించబడతావు. ఏమ్మా, అందరు నిన్ను మెచ్చుకుంటారు అనుకుంటున్నావా? చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఏం జరగాలి మనకు? అందరి ద్వారా ద్వేషించుట జరగాలి. స్తోత్రం చెప్పండి. నీ పక్కోళ్ళే నిన్ను ద్వేషిస్తారు, నీ బంధువులే. అదే యేసుప్రభు చెప్పిండు, అందరూ నిన్ను ద్వేషిస్తారు. అది నీకు వాక్యం గుర్తు రావాలి. లాస్ట్ మాట చదవండి, యోహాను శుభవార్త 15వ అధ్యాయం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 18వ వచనము. ఎవరెవరు ద్వేషిస్తారు నిన్ను? చూసారా? లోకమే నిన్ను ద్వేషిస్తుంది. హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, నిన్నే కాదు నన్ను కూడా ద్వేషిస్తుంది. లోకము దేవుని ద్వేషిస్తుంది. లోకం దేవుని నమ్ముతుందా? యేసుప్రభుని నమ్ముతుందా లోకము? అబద్ధాన్ని నమ్ముతుంది, సత్యమును నమ్మదు. సత్యము జన విరోధము, అబద్ధము జన సమ్మతి. అబద్ధమే లోకానికి కావాలి, సత్యమేమో జన విరోధం. నిజం నిష్ఠూర్కం, నిజము నిష్ఠూర్కం, అబద్ధము మహారుచి. మరి లోకానికి ఏం కావాలి? అబద్ధమే కావాలి. కాబట్టి లోకము మనల్ని ద్వేషించడంతో పాటు మన దేవుని కూడా ద్వేషిస్తుంది. యేసుప్రభు మాలమాదిగోళ్ళ దేవుడు, యేసుప్రభు తెల్లోళ్ళ దేవుడు, యేసుప్రభు నల్లోళ్ళ దేవుడు, తక్కువ జాతి దేవుడు. జాతులు ఎక్కడిరా నాయన? కులమే లేదు. స్త్రీ పురుషుడు తప్ప లోకంలో కులం అనేది లేనే లేదు. స్త్రీ కులము, పురుష కులం ఇట్లా అనొచ్చు, కానీ స్త్రీ పురుషుడు కానీ కులాలే లేవు. ఎక్కడున్నారు కులస్తులు? సూర్యునికి కులం ఉందా? ఆకాశానికి కులం ఉందా? భూమికి కులం ఉందా? సృష్టికి లేని కులము, దేవునికి లేని కులము నీకేడికెళ్ళి వచ్చింది? మాల మాంసంబుదిను మరుస్వజనులెల్ల కొవ్వుదిందురు ఒక కులము కాదే, కులములెల్ల ఒక కులమని తెలవదా? విశ్వమంత యేసు వినురదాసు. మాలవులు మాంసం తింటే ఆగ్ర కులస్తులు కొవ్వు తింటారు. మాలవులు మాంసం తింటే ఆగ్ర కులస్తులంట కొవ్వు తింటారు. కొవ్వు, నెయ్యి, వెన్న, పెరుగు, దానికి ఎన్నో మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు, కానీ అది కూడా ఒక జంతువు కొవ్వు అని తెలవదా? విశ్వమంతా యేసు వినురదాసు. కులాలు ఏడున్నాయి ఇంకా? హల్లెలూయా. అయితే ఈరోజు లోకము దేవుని ద్వేషిస్తుంది, దేవుని పిల్లల్ని ద్వేషిస్తుంది. కానీ దేవుడు నువ్వు ద్వేషించబడినా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వే బాధపడొద్దు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పక్కోళ్ళు నిన్ను తిట్టినా, నిన్ను అపార్థం చేసుకున్నా,
నిన్ను తక్కువ అంచనేసినా, చిన్న చూపు చూసినా, నిన్ను వెలివేసినా, నిన్ను ద్వేషించినా నువ్వేం చేసుకోవాలి? నెత్తి మీద కొంగేసుకొని ప్రార్థన గదిలోనికి వెళ్ళి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ద్వేషించు వారికంటే ద్వేషించబడిన వాళ్ళే ఆశ్రయించబడతారు. తిట్టిన వాళ్ళ కంటే తిట్లు పడిన వాళ్ళే ఆశ్రయించబడతారు. ఏమమ్మా ఓ కృపమ్మ, ఏం ముచ్చట పెడుతురు? చెప్పండి. తిట్టినోళ్ళు గొప్పనా, పడ్డోళ్ళు గొప్పనా? కదా, పడ్డోళ్ళు ఎప్పుడు చెడ్డోళ్ళు కారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు లేయని దేవుడు గొప్పగా ఆశ్రయించిండా లేదా? లేయ గర్భంలోనే యూద గోత్రపు సింహముగా యేసుప్రభు వచ్చిండు. కాబట్టి ద్వేషించబడుతున్న నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు కృంగిపోకు, కృషించిపోకు. శ్రమ దినమందు నువ్వు కృంగినేడలా శాతగాని వాడ వగుదువు. కాబట్టి అలా కాకు, ధైర్యం తెచ్చుకొని నిలబడు. ప్రార్థన చేసుకుందాం, అందరం లేచి నిలబడదామా? నన్ను కూడా ద్వేషించిరయ్యా, చాలామంది అన్నవాళ్ళు లేచి నిలబడండి. నేను కూడా ద్వేషించబడ్డాను, తిట్లు పడ్డాను అన్న వాళ్ళు లేచి నిలబడండి. నన్ను ఎవరు ద్వేషించలేదంటే కూర్చోండి. నన్ను ఎవరు ద్వేషించలేదయ్యా, నన్ను ఎవరు తిట్టలేదయ్యా, నన్ను ఎవరు తక్కువ అంచనా వేయలేదయ్యా అన్నవాళ్ళు కూర్చోండి. మిగతా వాళ్ళు లేచి నిలబడండి. నేను కూడా లేయమ్మలాగా ద్వేషించబడినయ్యా, నా భర్త కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, నా మిత్రులు కావచ్చు, సమాజం కావచ్చు, సంఘం కావచ్చు, అనేకుల ద్వారా నేను కూడా ద్వేషించబడిన అన్న వాళ్ళు లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడ్డారు కదా. మీ అందరికీ కూడా ఇట్లాంటి అనుభవము వచ్చింది కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, నీ ప్రియబిడ్డల్ని ఆదరించండి, ఓదార్చండి, బలపరచండి. పడిపోయిన చోటే లేపే దేవుడవయ్యా, గొప్పగా నీ బిడ్డల్ని ఆశీర్వదించు. ఎవరైతే నిందించారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే అవమానపరిచారో వాళ్ళని కూడా రక్షించు ప్రభువా. తిట్టిన వాళ్ళని కూడా రక్షించు, ద్వేషించిన వాళ్ళని కూడా రక్షించు, ద్వేషించబడిన వాళ్ళను దీవించు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరిట యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.